హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం 2024 మధ్యంతర బడ్జెట్ గురించి తెలుసుకుందాం. రీసెంట్గా నిన్నటి రోజున మన ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. మరి అందులో ముఖ్యాంశాలేంటి, అలాగే ఏ ఏ రంగానికి ఎన్ని కోట్లు కేటాయించారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. చూడండి, మొత్తం బడ్జెట్ వచ్చేసరికి 47,65,768 కోట్ల రూపాయలు. అయితే ఈ 2024-25ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గా ప్రవేశపెట్టారు. మరి ఏంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే, ఈ సంవత్సరం సాధారణ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అవునా, జనరల్ ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. అయితే మనకి ఆర్థిక సంవత్సరం అని ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్చి 31 వరకు పిలుస్తాం. అవునా, సో ఈ సంవత్సరం బడ్జెట్ అన్నటువంటిది మార్చి 31కి ముగుస్తుంది. మరి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎన్నికలు జరిగి మళ్ళీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు కావాల్సినటువంటి ఖర్చులు, వీటన్నింటి గురించి మరి డబ్బులు ఎలా వస్తాయి? బడ్జెట్ అన్నటువంటిది పెట్టాలి. మరి పూర్తి ఒక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడదామా అంటే, తర్వాత వచ్చేటటువంటి ప్రభుత్వం మారింది అంటే తర్వాత మళ్ళీ బడ్జెట్ ని వాళ్ళకు అనుగుణంగా మారుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వివిధ రకాల పథకాలని తీసుకొస్తుంది. కానీ రేపు ప్రభుత్వం మారింది అంటే వేరే వేరే పథకాలని ప్రవేశపెట్టాలి. ఈ పథకాలు వద్దు అనుకున్నప్పుడు బడ్జెట్ అన్నటువంటిది చేంజ్ అవుతుంది, వేరే పథకాలకి వేరే పెట్టాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మళ్ళీ బడ్జెట్ మార్చాలి. అందుకనే కేవలం ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎలక్షన్స్ జరిగి కొత్త ప్రభుత్వం వచ్చి మళ్ళీ బడ్జెట్ తీసుకొచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న ఈ కొంత కాలానికి మాత్రమే బడ్జెట్ కావాలి. అందుకే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటూ ఉన్నాము. అయితే ఈసారి ఇంటరిం బడ్జెట్ గా దీన్ని ప్రవేశపెట్టారు. అయితే ఇంటరిం బడ్జెట్ కి ఓట్ ఆన్ అకౌంట్ కి తేడా ఏంటి అంటే, ఇంటరిం బడ్జెట్ అన్నటువంటిది ఇలా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లాగా 2 నెలలకి కావచ్చు, లేదా సంవత్సరం మొత్తానికి కూడా కావచ్చు. కానీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వచ్చేసరికి కేవలం 2 నెలలకి మాత్రమే. సో ఇంటరిం బడ్జెట్ లో భాగంగా మనం ఓట్ ఆన్ అకౌంట్ ని ప్రవేశపెట్టొచ్చు, కానీ ఓట్ ఆన్ అకౌంట్ ని ఇంటరిం బడ్జెట్ లో భాగంగా ప్రవేశపెట్టలేం. అయితే ఇప్పుడు ఏమైంది, మొత్తం బడ్జెట్ ఎంత? 47,65,768 కోట్లు. అందులో రెవెన్యూ వసూళ్లు వచ్చేసరికి 30,01,274 కోట్లు. పన్నుల నుంచి వచ్చే ఆదాయమేమో 26,01,574 కోట్లు. పన్నేతర ఆదాయం వచ్చేసరికి 3,99,701 కోట్లు. మూలధన వసూళ్లు వచ్చేసరికి 17,64,494 కోట్లు. అలాగే రుణాల తిరిగి వసూళ్లు వచ్చేసరికి 29,000 కోట్లు. అలాగా మొత్తం వసూళ్లు, మొత్తం వ్యయం ఇప్పుడు ఎంత బడ్జెట్ అనుకుంటున్నాం? 47,65,768 కోట్లు. అయితే ఇందులో వడ్డీ చెల్లింపులకే చూడండి 11,90,440 కోట్లు పోతోంది. అంటే మనం ఎంత వడ్డీ చెల్లింపుల్ని కడుతూ ఉన్నామన్నటువంటిది మనకి తెలుస్తుంది. మరి ఈ బడ్జెట్ లో ఏం చెప్తున్నారు? గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటికి వచ్చారు. అది కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి బయటికి వచ్చారు. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకి చేరాయి. ఇటు ప్రత్యక్ష పరోక్ష పన్నుల్లో ఇప్పుడు ఎలాంటి మార్పుల జోలికి కూడా వెళ్ళలేదు. అంతేకాదు రక్షణ రంగానికి కూడా ఈ కేటాయింపులనేవి పెరిగాయి. 6.2 లక్షల కోట్లు. పర్యాటక ప్రాంతంగా లక్షద్వీప్ ని అభివృద్ధి చేస్తారు. అలాగే రూఫ్ టాప్ సోలార్ పథకం, ఏదైతే రీసెంట్ గా ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన అని తీసుకొచ్చారో, ఈ పథకంతో 1 కోటి ఇళ్లకి 300 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ అందజేయబోతున్నారు. ఇందులో రైల్వే శాఖకి 2.52 లక్షల కోట్లు, అలాగే 40,000 బోగీల్ని ఆధునికీకరించబోతున్నారు. ఆయుష్మాన్ భారత్ ని ఆశా కార్యకర్తలు మరియు అంగన్వాడీలకు కూడా వర్తింపజేయబోతున్నారు. ఇలా ఈ బడ్జెట్ లో వివిధ ముఖ్యాంశాలనేవి ఉన్నాయి. మరి తలసరి జీడిపి పరంగా మన ప్రపంచంలో టాప్ 10 దేశాలు ఏంటి అంటే, చూడండి, లగ్జంబర్గ్ అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది. తర్వాత ఐర్లాండ్, తర్వాత సింగపూర్, తర్వాత ఖతార్, తర్వాత మకావు, ఇలాంటి దేశాలన్నీ ఉన్నాయి. అదే తలసరి జీడిపి పరంగా అతి పేద దేశాలు గనక మనం చూసుకుంటే, చూడండి, దక్షిణ సూడాన్, బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సోమాలియా, కాంగో, మొజాంబిక్, ఇలా వివిధ దేశాలు ఉన్నాయి. మరి అయితే ఈ బడ్జెట్ లో ఎన్నికల సంఘానికి మొత్తం 306 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఎందుకని? ఈసారి జనరల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి. అలాగే పరిశోధనలకు వచ్చేసరికి 1,00,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఈ నిధితో దాదాపు 50 ఏళ్ల పాటు వడ్డీ లేనటువంటి రుణాలను ఇచ్చి ఔత్సాహికులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. అంటే దీర్ఘకాలిక ఫైనాన్సింగ్, లేదంటే రీఫైనాన్సింగ్, లేదా పూర్తిగా వడ్డీ లేకుండా సహాయం చేయటం జరుగుతుంది.
నెక్స్ట్ చూడండి, ఈ మధ్యంతర బడ్జెట్లో రూపాయి రాక అన్నటువంటిది ఎలా ఉంది, రూపాయి పోక అన్నటువంటిది ఎలా ఉంది. అంటే ఏంటి, రూపాయి వస్తోంది అంటే ఎలా ఖర్చు పెడుతున్నాము, రూపాయి వెళ్తోందంటే ఖర్చు ఎలా పెడుతున్నాం అనేసి. మరి రూపాయి ఆదాయానికి సంబంధించి చూస్తే అప్పుల ద్వారానే మనం 28% మనకి డబ్బు అన్నటువంటిది వస్తోంది. ఆదాయ పన్ను నుంచి 19%, జీఎస్టీ ఇతర పన్నుల నుంచి 18%, కార్పొరేట్ పన్ను నుంచి 17%, పన్నేతర రాబడుల నుంచి 7%, కేంద్ర ఎక్సైజ్ సుంకాల నుంచి 6%, కస్టమ్స్ సుంకాల నుంచి 4%, రుణేతర మూలధన రాబడుల నుంచి 1% మనకి డబ్బులు వస్తూ ఉన్నాయి. మరి రూపాయిని ఎలా ఖర్చు పెడుతున్నాం అంటే, డబ్బును ఎలా ఖర్చు పెడుతున్నాం అంటే వడ్డీ చెల్లింపులకే 20% పోతోంది. చూడండి, అప్పులు 28% తెస్తుంటే వడ్డీ చెల్లింపులకు 20% కడుతున్నాం. అలాగే పన్నులు సుంకాల్లో రాష్ట్ర వాటాకి 20% పోతోంది. కేంద్ర రంగ పథకాలకు 16% పోతోంది. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలకు 8% పోతోంది. కేంద్ర రంగ పథకాలంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలు అంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటాం. అలాగే ఆర్థిక సంఘం బదిలీలు ఇతర బదిలీలకు 8%, రక్షణకి 8%, రాయితీలకు 6%, పింఛన్లకి 4%, ఇతర వ్యయమంతా కలిపి 10% ఉంది. మరి రైల్వే బడ్జెట్ కి సంబంధించి చూస్తే, ఇంతకుముందు రైల్వే బడ్జెట్ సపరేట్ గా పెట్టేవాళ్ళు, కానీ 2017 నుంచి నార్మల్ బడ్జెట్ లోనే రైల్వే బడ్జెట్ ని కూడా ఇంక్లూడ్ చేశారు. మరి రైల్వే బడ్జెట్ కి సంబంధించి చూస్తే 2022-23 వాస్తవ గణాంకాలు వచ్చేసరికి నిర్వహణ నిష్పత్తి 98.10% ఉంటే 2024-25 బడ్జెట్ అంచనాల ప్రకారం 98.22% ఉంది. అంతేకాకుండా నిర్వహణ ఫలితాలకి సంబంధించి కూడా చూస్తే మొత్తం స్థూల ట్రాఫిక్ ఆదాయం ఎలా ఉంది, మొత్తం నిర్వహణ వ్యయం ఎలా ఉంది అనేసి చూస్తే ఈ సంవత్సరం బడ్జెట్ అంచనాల ప్రకారం 2,78,100 కోట్లు స్థూల ట్రాఫిక్ ఆదాయం. అదే మొత్తం వ్యయ నిర్వహణకు వచ్చేసరికి 2,13,000 కోట్లు. రైల్వే రాబడికి సంబంధించి చూస్తే రాబడి చాలా తక్కువ అనేటటువంటిది ప్రయాణికులకు ఉంది, సరుకుకే ఎక్కువ రాబడి వస్తుంది. అయితే ఈసారి బడ్జెట్ అంచనాల్లో 80,000 కోట్లు ప్రయాణికుల ద్వారా వస్తుందని అంచనా వేస్తే 1,80,000 కోట్లు సరుకుల ద్వారానే వస్తుంది అనేసి అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ చూడండి, బయోమాస్ ని కంప్రెస్డ్ బయోగ్యాస్ గా మార్చేందుకు ఆర్థిక సహాయం అందించబోతున్నారు. అలాగే జల్ జీవన్ మిషన్ కి సంబంధించి చూస్తే మొత్తం తాగునీటి సదుపాయాలకి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ తాత్కాలిక బడ్జెట్ లో 98,418 కోట్లను కేటాయిస్తే అందులో 71% నిధులు ఈ జల్ జీవన్ మిషన్ కే కేటాయించారు. అలాగే ఉడాన్ అంటే ఏంటి, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటాము. దీనినే మనం రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ లేదా RCS అంటాం. అంటే ఏంటి, మన భారతదేశంలో కనెక్టివిటీని, ఎయిర్ కనెక్టివిటీని మరింతగా పెంపొందించడం దీని యొక్క లక్ష్యం. అయితే ఈ ఉడాన్ ద్వారా మొత్తం 517 మార్గాల్లో 1.3 కోట్ల మంది ప్రయాణించడం జరిగింది. అంతేకాకుండా మన దేశ సంస్థలు దాదాపు 1,120 కొత్త విమానాలకు ఆర్డర్లు పెట్టాయి కూడా. నెక్స్ట్ చూడండి, లఖ్పతి దీదీ అన్నటువంటి స్కీమ్ కి సంబంధించి ఏంటి, లఖ్పతి దీదీ అన్నటువంటి స్కీమ్ స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ని అందించటం ద్వారా, అంటే నైపుణ్యాభివృద్ధిని అందించటం ద్వారా వాళ్ళు పని చేసుకుని కనీసం సంవత్సరానికి 1,00,000 రూపాయలైన ఆదాయం పొందేలాగా చేయటమే ఈ లఖ్పతి దీదీ యొక్క ముఖ్య ఉద్దేశం. దీని కింద మహిళలకి నైపుణ్య శిక్షణని ఇవ్వటానికి ఇంతకుముందు 2 కోట్లు అనేసి పెట్టుకుంటే ఆ టార్గెట్ ని ఇప్పుడు 3 కోట్ల మంది మహిళలకి పెంచటం జరిగింది. అలాగే మన భారతదేశంలో జనాభా పెరుగుతోంది. ఆ జనాభా పెరుగుదల ద్వారా ఉన్నటువంటి సవాళ్ల మీద పరిశీలించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయబోతూ ఉన్నాము అన్నట్టుగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే రెవెన్యూ లోటును పూడ్చేందుకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 14.13 లక్షల కోట్ల రుణాలు తీసుకోబోతున్నామన్నట్టుగా ప్రకటించడం జరిగింది. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి చూస్తే 2023-24లో 1.25 లక్షల కోట్లు ఇస్తే ఈసారి 1.27 లక్షల కోట్లనిచ్చారు. అందులో శాఖల వారీగా చూస్తే వ్యవసాయ పరిశోధన విద్యా విభాగానికేమో 9,941 కోట్లు, పీఎం కిసాన్ కి 60,000 కోట్లు, మత్స్యశాఖకి 2,584 కోట్లు, అలాగే పశు సంవర్ధక పాడి పరిశ్రమలకి 4,521 కోట్లు, ఆహార శుద్ధి పరిశ్రమలకి 3,290 కోట్లు, సహకార శాఖకేమో అంటే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్కి వచ్చేసరికి 1,183 కోట్లు, ఆహార ప్రజా పంపిణీకేమో 2,13,019 కోట్లు, అలాగే వినియోగదారుల వ్యవహారాలకి 303 కోట్లు,
ఎరువులకు చూడండి 1,64,150 కోట్లు, రసాయనాలకి 139 కోట్లు, ఫార్మాసిటికల్స్కేమో 4,089 కోట్ల రూపాయలని కేటాయించారు. నెక్స్ట్ చూడండి, వికసిత్ భారత్ అనేటటువంటిది సాకారం అయ్యేలాగా 2047 నాటికి మన భారతదేశం డెవలప్డ్ నేషన్గా మారేలాగా రాష్ట్రాలు చేపట్టే సంస్కరణలకు కొంచెం తోడ్పాటు అందించాలి అన్నట్టుగా రాష్ట్రాలకి 75,000 కోట్ల వడ్డీ లేని రుణాన్ని అందించబోతున్నారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద ఇంకొక 2 కోట్ల ఇళ్లని అదనంగా నిర్మించబోతూ ఉన్నారు. అయితే ఈసారి బడ్జెట్ అన్నటువంటిది మళ్ళీ డిజిటల్ గా ప్రవేశపెట్టారు. అంటే బ్రిటిష్ కాలంలో ఉపయోగించినటువంటి బ్రీఫ్ కేస్ విధానం స్థానంలో ఇప్పుడు టాబ్లెట్ పద్ధతిని తీసుకొచ్చారు. అలా ఇప్పుడు మనం చూస్తే 2019లో మొదటిసారిగా ఇలాగా టాబ్లెట్ ని తీసుకొచ్చి డిజిటల్ రూపంలో బడ్జెట్ ని ప్రవేశపెడితే మళ్ళీ ఇప్పుడు రెండవసారి ఇలా డిజిటల్ రూపంలో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ చూడండి, అంతరిక్ష రంగానికి 2,000 కోట్ల రూపాయల్ని పెంచటం జరిగింది. ఇంతకు ముందు ఉన్నటువంటి బడ్జెట్ కేటాయింపుల కన్నా ఈసారి చూసుకుంటే ఈ రంగానికి కేటాయింపులు 11,070.07 కోట్ల రూపాయలుగా ఉంది. అంటే ఇప్పుడు దాదాపు 2,000 కోట్లు పెరిగినట్టే. నెక్స్ట్ చూడండి, వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో నిధులన్నటువంటివి పూర్తిగా ఖర్చు కాలేదు అన్నట్టుగా దాదాపు 1.21 లక్షల కోట్ల రూపాయల్ని కోత కోశారు. అందులో చూడండి, వ్యవసాయం, విద్య, ఇంధనం, వైద్యం, హోంశాఖ, సామాజిక సంక్షేమం, రాష్ట్రాల బదిలీ వీటన్నింటిలో కూడా ఇంతకు ముందుకి ఇప్పటికీ వ్యత్యాసం అన్నటువంటిది ఉంది. నెక్స్ట్ చూడండి, పాఠశాల విద్యకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 73,498 కోట్ల రూపాయలని కేటాయించింది. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్ని మోడల్ స్కూల్స్ గా మార్చాలి అన్నట్టుగా పిఎం శ్రీ అన్నటువంటి స్కీమ్ ని తీసుకొచ్చారు. ఈ పిఎం శ్రీ స్కూల్స్ అంటే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనేసి పిలుస్తాం. వీటి కింద 73,498 కోట్ల రూపాయలని కేటాయించారు. 2014 తర్వాత మళ్ళీ పెద్ద సంఖ్యలో ఐఐటీలు, ఐఐఎంలు అన్నటువంటివి మన భారతదేశంలో ఏర్పాటు చేశామన్నట్టుగా ఇక్కడ చెప్పారు. అలాగే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి 22,154 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్తో పోలిస్తే ఇప్పుడు కొంచెం నిధులు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనం అవలంబిస్తున్నటువంటి పొరుగుకే తొలి ప్రాధాన్యం అంటే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఏదైతే ఉందో అందులో భాగంగా భూటాన్ అభివృద్ధికేమో 2,068 కోట్లను కేటాయించారు. మాల్దీవుల అభివృద్ధికి వచ్చేసరికి 600 కోట్లను ప్రకటించారు. నేపాల్కి 700 కోట్లు, ఆఫ్ఘనిస్తాన్కి 200 కోట్లు, బంగ్లాదేశ్కి 120 కోట్లని అభివృద్ధి సహాయంగా కేటాయించారు. అంతేకాదు ఇరాన్తో అనుసంధానం ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద ప్రత్యేక దృష్టి పెడుతూ అక్కడ చాబహార్ పోర్టు నిర్వహణకి 100 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే గిరిజనులకి సంబంధించి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకి తాత్కాలిక బడ్జెట్లో 13,000 కోట్లని ప్రకటించారు. అంటే గత బడ్జెట్లో 7,605 కోట్లుంటే ఇప్పుడు 70% ఎక్కువగా 13,000 కోట్ల రూపాయలని ప్రకటించడం జరిగింది. ఇందులో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి 6,399 కోట్లు, అలాగే ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ యోజనకి 1,000 కోట్లని ప్రకటించారు. నెక్స్ట్ చూడండి, దేశంలో పర్యాటకాన్ని పెంపొందించడం కోసం ఇటు లక్షద్వీప్తో సహా ఇతర దీవుల్ని కూడా పర్యాటకంగా సిద్ధం చేయబోతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో ఉన్నటువంటి వసతులు, సేవలు వీటి ఆధారంగా వాటికి రేటింగ్ ఇస్తారు. ఒక ఫ్రేమ్ వర్క్ ను కూడా రూపొందించడం జరుగుతుంది. అలాగే లక్షద్వీప్ లాంటి దీవుల్లో అయితే పోర్ట్ కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నింటినీ ఏర్పాటు చేస్తారు. దానివల్ల ఉద్యోగ సృష్టి వస్తుంది. అలాగే మనకి ఎకనామిక్ గా కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు జనగణనకి సంబంధించి అంటే సెన్సెస్ కి సంబంధించి 1,277.80 కోట్లని కేటాయించారు. దీనివల్ల ఏంటి, ఇక్కడ కేటాయింపులు తక్కువగా ఉండటం వల్ల జనగణన అన్నటువంటిది మరింత ఆలస్యం అవబోతోంది అన్నట్టుగా ఒక అంచనా. నెక్స్ట్ చూడండి, ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. ఈ పథకం ద్వారా 1 కోటి కుటుంబాల్లో సోలార్ రూఫ్ టాప్లను ఏర్పరచడం ద్వారా దాదాపు నెలకి 300 యూనిట్ల విద్యుత్ ని ఉచితంగా పొందేందుకు, అలాగే నెలకి 15,000 నుంచి 18,000 దాకా ఆదా చేసుకునేందుకు, మిగులు విద్యుత్ ని డిస్కంలకు విక్రయించేందుకు వీలు కల్పించేలాగా ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు. ఈ తాత్కాలిక బడ్జెట్ లో సౌర విద్యుత్ రంగానికి 7,327 కోట్ల రూపాయలని కేటాయించారు. నెక్స్ట్ చూడండి, రక్షణకి సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.21 లక్షల కోట్లను ప్రతిపాదించారు. ఇది మొత్తం బడ్జెట్లో 13.04%.
అయితే ఇప్పుడున్నటువంటి ఈ రక్షణ బడ్జెట్లో 1.72 లక్షల కోట్లని పెట్టుబడి వ్యయం అన్నట్టుగా పెట్టడం జరిగింది. అంటే కొత్త ఆయుధాలు, విమానాలు, యుద్ధ నౌకలు, ఇతర సాధనాలు తీసుకోవటానికి వీటిని ఉపయోగిస్తారు. అయితే పెట్టుబడి వ్యయంలో విమానాలు, ఏరో ఇంజన్ల కోసం, అలాగే రెవెన్యూ వ్యయం కింద రక్షణ శాఖ పెన్షన్లకి, అలాగే రెవెన్యూ వ్యయంలో సైన్యానికి, నౌకాదళానికి, వాయుసేనకి ఇలా డిఫరెంట్గా కేటగిరీ వైజ్గా కూడా అలొకేషన్స్ అన్నటువంటివి చేయటం జరిగింది. అంతేకాదు డీప్ టెక్ సాంకేతికతల యొక్క బలోపేతానికి ఒక కొత్త పథకాన్ని తీసుకొస్తామన్నట్టుగా ప్రకటించారు. నెక్స్ట్ చూడండి, మహిళా శిశు సంక్షేమ శాఖకి ఈ సంవత్సరం బడ్జెట్లో గతం కన్నా 2.52% నిధుల్ని పెంచారు. ఇప్పుడు 26,000 కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగింది. వీటిలో వివిధ పథకాల ఉమ్మడి కార్యక్రమమైనటువంటి పోషణ్ 2.0కి అత్యధికంగా 21,200 కోట్ల రూపాయల్ని ఖర్చు చేయబోతున్నారు. ఇది కాకుండా మిషన్ శక్తికేమో 3,145 కోట్లు, బాలల రక్షణ సంక్షేమానికి సంబంధించిన మిషన్ వాత్సల్యకు వచ్చేసరికి 1,472 కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఫేమ్ కేటాయింపులు. ఫేమ్ అన్నటువంటిది ఏంటి? ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి ఈ విద్యుత్ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం ఈ ఫేమ్ పథకాన్ని తీసుకొచ్చారు. దాంట్లో ఇప్పుడు కేటాయింపుల్ని 2,671.33 కోట్లకి పరిమితం చేశారు. అంటే ఈ కేటాయింపుల్లో 44% కోతని విధించడం జరిగింది. అలాగే ఎలక్ట్రానిక్ మరియు సెమీ కండక్టర్ రంగాలకేమో 15,500 కోట్ల రూపాయల్ని కేటాయించారు. అలాగే మూలధన వ్యయాలన్నటువంటివి 11.11 లక్షల కోట్లకి, అంటే మన జీడిపిలో 3.4% చేర్చడం జరిగింది. అంటే 11% ఇప్పుడు పెంచారు. చూడండి, మూలధన వ్యయ కేటాయింపులు 2023-24లో 10 లక్షల కోట్లుంటే ఇప్పుడు వాటిని 11,11,111 కోట్లుగా పెట్టడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తక్కువ అప్పులు తీసుకోవటం ద్వారా, అలాగే ప్రైవేట్ పెట్టుబడుల్ని తగిన స్థాయికి పెంచుకోవటం ద్వారా ప్రైవేట్ రంగానికి పెద్ద మొత్తంలో రుణాలు లభిస్తాయి అన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. ఇది ఈ బడ్జెట్ కి సంబంధించి కాంప్రహెన్సివ్ గా. మరి ఇది చూసిన తర్వాత ఒకసారి బడ్జెట్ హైలైట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ని ఒకసారి చూడండి. అందులో బడ్జెట్ కి సంబంధించి హైలైట్స్ PDF పెట్టడం జరిగింది. ఒకసారి గో త్రూ అవ్వండి. అప్పుడు మీకు ఒక మంచి క్లారిటీ అన్నటువంటిది వస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.